తెలంగాణలో దేవాదుల ప్రాజెక్టు నీటి విడుదల అంశంపై రాజకీయ వేడి పెరుగుతోంది. దేవాదుల పంపులు పూర్తి స్థాయి నడపడం లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రుల హామీలు నమ్మి రైతులు పంటలు సాగు చేస్తున్నట్టు ఇప్పుడు నీటి కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. 12 టీఎంసీ నీటిని ఎత్తాల్సిన దేవాదుల ప్రాజెక్టులో కనీసం 2 టీఎంసీ నీరు కూడా ఎత్తలేదని విమర్శించారు. రైతులకు సాగు, తాగునీటి ఇబ్బందులు వస్తే సీఎం రేవంత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చుక్క నీళ్లు ఎత్తుతాం. 38.16 టీఎంసీల నీళ్లు దేవాదుల నుంచి ఎత్తుతాం. 22 రిజర్వాయర్లు నింపుతాం. ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తాం. మా చిత్తశుద్ధి నిరూపించుకుంటామని కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటినాయి. కానీ వాస్తవం ఏం జరిగింది ఒక్కసారి మనం గమనిస్తే మోటార్లు నడవడం లేదు. ఇప్పుడు కాళేశ్వరం దగ్గరనేమో ఎన్డీఎస్ఏ పేరు ఏదో కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మి రైతులు నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్ పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇలా ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్లను కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు? మరి ఈడెందుకు 10 మోటార్లు ఆన్ చేయడం లేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. నీళ్లు ఎత్తడానికి కేసీఆర్ గారు 3 ఫేజులు పూర్తి చేసిండ్రు, సమక్క బ్యారేజ్ కట్టిండ్రు. నీళ్లు ఎత్తకుండా ఎందుకు కలెక్టర్ గారు నిన్న తూములు మూసిండ్రు? నీళ్లు ఇయ్యమని కలెక్టర్ గారు ఎందుకు చెప్పిండ్రు? కలెక్టర్ చెప్పింది తప్ప, జూలై 13 నాడు మంత్రులు చెప్పింది తప్ప. క్షమాపణ చెప్పండి. మరి మీ చాతగాంతనం వల్ల, మేము సకాలంలో మోటార్లు మరమ్మతు చేయకపోవడం వల్ల 10 మోటార్లు నడపలేకపోతున్నాం. తప్పైందని క్షమాపణ కోరండి రైతాంగాన్ని. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మరి ఆ క్రాప్ హాలిడే ప్రకటించి డబ్బులు ఇవ్వండి రైతులకు. ఏం పిచ్చి తుగ్లక్ చర్యలేంది? ఇది తుగ్లక్ ప్రభుత్వం లాగా ఉన్నది. మంత్రులు పోయి ఇస్తామంటారు, కలెక్టర్ ఇయ్యమంటారు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ జోక్. చిన్నపిల్లలు ఆటలాగా చేస్తా ఉన్నారు మీరు ఈ రోజు రాష్ట్రాన్ని. ఇది రాష్ట్రం నడిపే పద్ధతేనా? ఈడ ఏ ఎన్డీఎస్ఏ ఉంది? కాళేశ్వరం మీదనే మా మీద పడేడ్చినావు. ఏమనంటే ఎన్డీఎస్ఏ అని బీఆర్ఎస్ మీద బుర్ర జల్లడానికి చిల్లర రాజకీయాలు చేసినావు. ఇక్కడే రాజకీయం. ఈడ ఏమడ్డం వచ్చింది? 10 మోటార్లు నడపకుండా జూన్ 1వ తేదీ నుంచి ఇవాళ వరకు 50 రోజుల నుంచి ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా.